చిత్తూరు జిల్లా రేణిగుంట జాతీయ రహదారుల వద్ద మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ప్రజా సంఘాల నాయకులు ప్లే కార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న రైతుల పోరాటానికి వామపక్ష ప్రజా సంఘాలు మద్దతు తెలిపారు. రైతు ఉద్యమాన్ని అణిచివేయడానికి ఢిల్లీ సరిహద్దు రహదారులను ఇనుప కంచె గోడలతో మూసివేయడాన్ని మోడీ నిరంకుశ పాలనకు నిదర్శనమని అన్నారు. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.ఏ. నరసింహులు, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఓ వెంకటరమణ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ఫిబ్రవరి 6న దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల దిగ్బంధానికి సంయుక్త కిసాన్ మోర్చా పిలుపుకు మద్దతుగా వామపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రేణిగుంట బస్టాండ్ సర్కిల్ వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద వ్యవసాయ నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ ప్లే కార్డు పట్టుకుని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం ఐద్వా మండల కార్యదర్శి ఎండోట్ రాజేశ్వరి, తారకరామానగర్ అభివృద్ధి కమిటీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ రైతు ఉద్యమాన్ని క్రూరమైన పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం అణిచివేయడానికి ప్రయత్నిస్తున్నదని, దేశానికి వెన్నుముక లాంటి రైతన్నకు రక్షణ కరువైందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి సెల్వరాజు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తులసిరాజన్, సిటియు మండల కార్యదర్శి కె. హరినాథ్, అధ్యక్షులు టి. నరసింహారెడ్డి, ఏఐటిసి జిల్లా నాయకులు చలపతి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల కార్యదర్శి చీరాలయ్య, మహిళా సంఘం నాయకులు సత్యశ్రీ, మమత, ఈశ్వరి, సీనియర్ నాయకులు శివానందం, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. రైతుల కోఆర్డినేషన్ కమిటీ తరఫున దేశవ్యాప్తంగా ప్రధాన రహదారుల్ని ఉత్పన్నం చేయడానికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రేణిగుంటలో గాంధీబొమ్మ వద్ద ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాము. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల నిరంకుశ వైఖరిని మానుకొని నల్ల చట్టాలను రద్దు చేయాలని, అంతవరకు ఈ పోరాటాన్ని మరింత ఉధృతంగా కొనసాగిస్తామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున నేను తెలియజేస్తున్నాను. ఈరోజు దేశంలో ప్రజలందరూ కష్టపడి సంపాదించి ఆస్తుల్ని చేర్చి పెడితే వీటన్నిటినీ విదేశీయులకు, దోపిడీదారులకు, కార్పొరేట్లకు దోచిపెడుతోంది మోడీ ప్రభుత్వం. అది చాలదని రైతులు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి చేసుకున్న చట్టాలన్నింటినీ మూలన పెట్టి 3 చట్టాలని తీసుకొచ్చి వాళ్ళ కొంపల్ని కొల్లేరు చేస్తున్నారు. వాళ్ళెవరు ఇళ్లల్లో ఎవరు స్టాక్ పెట్టుకోలేరు. దూరం ఎత్తుకొని పోయి వేరే రాష్ట్రాలకు ఎత్తుకొని పోయి అమ్ముకోలేరు. దోపిడీదారులు కార్పొరేట్లు అమ్ముకోవచ్చని వాళ్ళ కోసం చట్టం చేసి పెట్టారు. కనీసం ప్రజాస్వామ్య హక్కైన పోరాటాన్ని కాలరాసే ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద దాడులు చేస్తున్నారు. దాని మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ రోజు దేశ భక్తులమని చెప్పుకునే వీళ్ళు రైతులు 150 మందికి పైగా చనిపోతే ఏమాత్రం కనికరం లేకుండా వాళ్ళ మీద తప్పుడు ప్రచారం చేసి వాళ్ళ పోరాటాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. దేశ ప్రజలందరూ ఈరోజు ఈ విషయాన్ని నిరసించి ఈ బీజేపీ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిడికిల్ని బిగించాల్సిన సమయం వచ్చింది. దేశంలో మరో స్వాతంత్ర పోరాటాన్ని నడపాలి. అందుకోసం రైతులు నడుం బిగించారు. మిగతా కార్మిక వర్గం, ప్రజలు ఏకమై ఈ యొక్క మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించక తప్పదు. అందుకోసం అందరూ నడుం బిగించాలని చెప్పి వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు అన్ని డిమాండ్ చేస్తున్నాయి. అందరూ ఏకముఖంగా కదలాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారతదేశం మొత్తం 50 మంది రైతుల ఉద్యమంలో రైతులు పడుతున్నటువంటి బాధలు, కష్టాలని, కన్నీళ్ళని చాలా మంది గమనిస్తున్నారు, మద్దతులు ఇస్తున్నారు. కానీ మనం గద్దెనెక్కించినటువంటి నరేంద్ర మోడీ కనీసం ఆయనకు ఒక కొద్దిగా కూడా కానీ రైతుల పైన ప్రేమ, దయ లేదనేది మనం అందరూ అర్థం చేసుకోవాలి. చిత్తూరు జిల్లా నుంచి కూడా మన
కమ్యూనిస్టు పార్టీలు చేస్తున్నటువంటి ఉద్యమంలో ఇక్కడ చేసేదే కాదు, మనమందరం కూడా ఢిల్లీలో పోయి ఆ రైతుల సమక్షంలో మనం ఉద్యమం చేయాలని చెప్పేసి ఈ రోజు రేణిగుంట నుంచి అరిగూడ పోయి దాదాపు 20 రోజుల పాటు రైతు ఉద్యమంలో పాల్గొని వచ్చాడు. ఇది మన చిత్తూరు జిల్లా తరపు నుంచి వెళ్ళారు. ఇది జిల్లా మొత్తానికి మనం అక్కడ రైతులకు మద్దతు ఇవ్వాలని పోయినటువంటి హరికి కూడా మనం అభినందన తెలియజేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ రోజు నరేంద్ర మోడీని చూస్తుంటే దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఏదైతే పెద్ద కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలో ఉన్నటువంటి ఆదాయాన్ని దీన్ని పూర్తిగా మన పాలనలోనే అమ్మేసి వెళ్ళిపోదామని చెప్పేసి ప్రతి ఒక్కటి అమ్ముకుంటూ వస్తున్నారు. ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి కొన్ని సంవత్సరాల నుంచి స్టీల్ ఫ్యాక్టరీ నడుస్తుంది. ఆ స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఎంతో మంది ఉద్యమాలు చేసి పోరాటాలు చేసి సాధించినటువంటి స్టీల్ ఫ్యాక్టరీని ఈ రోజు నరేంద్ర మోడీ కన్నుపడింది. దాన్ని ప్రైవేట్ పరం చేసి అమ్మేస్తానంటున్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం నువ్వేమైనా చేయగానే మా పైన కేసులు లేకుండా మాత్రం చూడు స్వామి అని చెప్పేసి రైతులు ఇక్కడ ఉన్నటువంటి రైతుల పక్షాన్ని మాట్లాడలేదు. కానీ నరేంద్ర మోడీ ఏం చేసినా సరే దానికి మేము పలకం ఉలకం అనే ప్రతిపక్షాలు కానీ అధికార పార్టీ కానీ ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి 50 మంది కార్మికులు కానీ రైతులు కానీ ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా రైతులకు మద్దతు ఇచ్చి దీన్ని ఆ ఢిల్లీలో జరుగుతున్న కొన్ని లక్షల మంది రోజుకి తరలి వెళ్తున్నటువంటి విధంగా మనందరూ కూడా మన రాష్ట్రం నుంచి, మన జిల్లా నుంచి, మన మండలం నుంచి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రైతులు మనకు అన్నం పెడుతున్నారు. ఇదే అన్నం మనకు లేకపోతే మన ఆకుల అలములు తిని బతకాల్సిన పరిస్థితి వస్తుంది. దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని కూడా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ దీనికి ఈ ప్రజా సంఘాల తరఫున ప్రజానాట్య మండలి కూడా మద్దతిస్తూ రైతుల ఉద్యమానికి మద్దతు ఇస్తుందని కూడా తెలియజేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా మిత్రులారా. ఈరోజు రేణిగుంట మండల రైతులు, రైతు కూలి, అదేవిధంగా వ్యాపారవేత్తలు ఈరోజు గమనించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈరోజు స్థానిక ఎన్ఎస్లు వచ్చింది. పంచాయతీ సర్పంచులకి పోటీ చేస్తున్నాం ఈ మండలంలో. ఈరోజు ఈ 19 పంచాయతీ లేకుండా, రేణిగుంట మండలమే లేకుండా పక్కనుండే మండలాలు కూడా శనివారం సంతకి పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. ఈ సంత ఈ ప్రాంతానికి పట్టున్న సంత. ఈ సంత మనం పల్లెలో పండించిన కూరగాయలు, అదేవిధంగా అనేక వస్తువులని ఈ శనివారం సంతలో సామాన్య మానవులు కూలీనాలి చేసుకునే పేద ప్రజలు ఎత్తుకుని వచ్చి అమ్మే సంత. ఈరోజు ఈ రైతు చట్టాలు, ఈ రైతు నల్ల చట్టాలు ఏం చెప్తానని చెప్పేసి రైతాంగం, రైతు కూలీలు, మేధావులు, వ్యాపారవేత్తలు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు చెప్తామంటే ఈ మాట, ఈరోజు వాల్మార్ట్ అలాంటి పెద్ద బడా వ్యాపారస్తులు మనల్ని ఆనుకొనే ఈరోజు తలుపు తెరిచి పెట్టేసి ఉన్నారు. కానీ సామాన్య మానవులు ఈరోజు మల్లావరం కాడించి ఎర్రమరెడ్డిపాళెం, మాముండూరు దాకా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో పండించిన కూరగాయలు